భూములు. భూముల వివరాలు. గ్రామకంఠం గ్రామంలో ప్రజలు నివసించడానికి, ఇల్లు కట్టుకోవడానికి కేటాయించిన స్థలం. దీనికి వ్యక్తిగత లేదా స్వాధీన హక్కులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం గ్రామకంఠం భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించబడింది. కాలువ పోరంబోకు. ఇది నీటి పారుదల అవసరాల కోసం ప్రభుత్వంచే కేటాయించబడిన లేదా రికార్డుల్లో నమోదైన ప్రభుత్వ పోరంబోకు భూమి. దీనిని వ్యక్తిగత అవసరాలకు లేదా రిజిస్ట్రేషన్కు మార్చడం కుదరదు. సబ్ డివిజన్ ప్రక్రియ. 1. హద్దుల గుర్తింపు. ఒకే సర్వే నంబర్లో గ్రామకంఠం మరియు కాలువ పోరంబోకు భూమి కలిగి ఉన్నప్పుడు, వాస్తవ విస్తీర్ణాన్ని వేరు చేయడానికి రెవెన్యూ సర్వేయర్ క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. 2. రికార్డుల సవరణ. సర్వే అనంతరం కాలువ భూమిని ప్రభుత్వ పోరంబోకుగాను, నివాస ప్రాంతాన్ని గ్రామకంఠం కిందకు వేర్వేరు సబ్ డివిజన్ నంబర్లుగా విభజిస్తారు. ఇంకా 3. దరఖాస్తు విధానం. ఈ సబ్ డివిజన్ మార్పుల కోసం మీ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో లేదా గ్రామ సచివాలయం ద్వారా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంను ఆశ్రయించి దరఖాస్తు చేసుకోవాలి. గ్రామకంఠం మరియు కాలువ పోరంబోకు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో సబ్ డివిజన్, సబ్డివిజన్ ప్రక్రియ అనేది భూమి స్వభావం మరియు హద్దులను వేరు చేయడానికి చేపడతారు. ఇవి పూర్తిగా వేర్వేరు వర్గానికి చెందిన భూములు. భూముల వివరాలు. గ్రామకంఠం గ్రామంలో ప్రజలు నివసించడానికి, ఇల్లు కట్టుకోవడానికి కేటాయించిన స్థలం. దీనికి వ్యక్తిగత లేదా స్వాధీన హక్కులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం గ్రామకంఠం భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించబడింది. కాలువ